సో హాయ్ అండి అందరికీ. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఈరోజు వీడియోస్ చేయడం లేట్ అవుతుంది. ఫ్రీ సవారీ యంత్రాలు చేపడంలో బిజీగా ఉన్నా కొద్దిగా, సో అందుకే రిప్లై ఇవ్వడం లేదు. వాట్సాప్లో కూడా ఎగ్జాక్ట్గా 2-3 డేస్ తర్వాత మీకు అయితే రిప్లై వస్తుంది ప్రతి వాట్సాప్ చూసే వాళ్ళకైతే, అంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకైతే. సో ఇక్కడ విషయం ఏంటంటే టుడే ఇలా కాన్సెప్ట్ వీడియో ఏంటిదనంటే, నార్మల్గా కొంతమందికి సవారు వస్తుంది, నీకు వచ్చేలాగా ఉంది అని చెప్తారు. వచ్చేలాగా ఉందని చెప్పిన తర్వాత ట్రై చేస్తూ ఉంటారు కానీ సవారీ రాదు. సో అది ఎట్లా జరుగుతుంది, ఒకవేళ రావాలంటే ఆ పర్సన్స్కి రావాలంటే ఏం చేయాలనేది ఈరోజు విషయం అన్నట్టు. నార్మల్గా ఒకళ్ళ ఇంటికి పోగానే లేకపోతే ఏదైనా పర్సన్ చూసినప్పుడు వాళ్ళ మీద దేవుని యొక్క నజర్ అవపడుతుంది. నజర్ అంటే వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆ వ్యవస్థ అనేది మనకు సవారు ఉన్న వాళ్ళకు అర్థం అవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళ ఇంట్లో ఉంది, అంటే వాళ్ళ తాత వాళ్ళకి ఇట్లా ఉంది. సో వాళ్ళకి ఏమైనా ఆ సవారి అంటే వాళ్ళ తాత వాళ్ళు ఉన్నదే సవారి రావడము, లేకపోతే వస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అవుతారు, నాకు వస్తుంది కావచ్చు అని ఫిక్స్ అవుతారు. తర్వాత ఏంది ఆల్వాకాడి తీసుకుపోతారు, రాపియడానికి ట్రై చేస్తారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అట్లా తిప్పుతూ ఉంటారు, అయినా సవారి రాదు. అసలు రాకపోవడానికి గల కారణం ఏంది, ఒకవేళ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి, రప్పించేంత కెపాసిటీ మనం ఎట్లా తెచ్చుకోవాలనేది ఈరోజు వీడియో అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సవారీ రావడానికి స్పెసిఫిక్ డేట్ అంటే వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 20 ఇయర్స్కి వస్తుంది, కొంతమంది 18 ఇయర్స్కి వస్తుంది, కొంతమంది 25. సో ఏజ్ కూడా డిఫైండ్ అవుతుంది. మనకి నజర్ కనిపిస్తుంది, ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది, ఉంటుంది కూడా ఆయన మీద, బట్ అది బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. దెన్ సెకండ్ విషయం ఏంటి అంటే ఎవరికైతే వస్తుందని చెప్తామో వాళ్ళ మనసు క్లియర్గా వాళ్ళ అంటే ఆయన అలవాట్లు కానీ చెడు అలవాట్లు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ క్లియర్ చేసుకొని నీతిగా ఉంటే మాత్రమే సవారీ వస్తుంది. ఏదో వస్తుంది అని చెప్పినంత మాత్రాన విచ్చలవిడిగా ఉంటే మాత్రం సవారీ అనేది రాదు. ఇది సెకండ్ పాయింట్. ఇది అతను నీతిగా కాపాడుకోవాలి. వస్తుంది అని తెలిసినాక కూడా మనం పిచ్చి పిచ్చి పనులు చేయడము, చెడు పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా రాదు. సో రావాలి, వస్తుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నీతిగా ఉండడానికి ట్రై చేయాలి. సో అట్లా నీతిగా ఉంటే మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, సో ఆయన నీతిగా ఉన్నాడు, సవార్ల కాడికి తీసుకుపోయినా ఎంత మనం చేసినా కానీ సవారు వస్తలేదు, కొద్దిగా షివరింగ్ లాగా వస్తుంది, సపరేట్గా ఉంటుంది అని అంటే మాత్రం ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది. అది ఏంటంటే సవారి దగ్గర శక్తి కూడా తక్కువ ఉంటుంది. సో సవారి దగ్గర శక్తి తక్కువ ఉన్నా కానీ సో ఎక్కువ గుంజలేకపోతుంది, జస్ట్ షివరింగ్ లాగా ఉండడము అంతవరకే ఉంటుంది. కానీ మొత్తం బీభత్సంగా ఫుల్గా సవారికి అనేది సరే ఆ పర్సన్కి అనేది సవారి అనేది రాదు అన్నట్టు. సో ఇట్లా కూడా ఉంటుంది. ఇది రావాలంటే మాత్రం సవారికి మనం యంత్రబలం ఇట్లా పెట్టుకోవడం అట్లా చేస్తే సవారికి నింపుకుంటే అతనికి కూడా పూర్తిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంది, ఇప్పుడు మనం చెప్పినాము కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఆల్వాకాడికి తీసుకొచ్చిన తర్వాత సవారీ రప్పీయడానికి ట్రై చేసినప్పుడు కట్లు ఉన్నాయని చెప్తారు. ఈ కట్లు అని అంటే ఇక్కడ మీకు విషయం అర్థమవుతుంది. కట్లు నిజంగా ఉంటాయా అని అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ వరకు ఏదో ఒక కారణం చెప్పేస్తారు. అంటే ఎవరైతే సవారీ చెప్తారో వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు ఏం చెప్పి వస్తలేదు అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా, దీనికి ఏదో ఒక విధంగా మనము కొద్దిగా వాళ్ళను కొద్దిగా ఆపాలన్న థాట్లో కట్లు పడ్డాయి అని చెప్తారు, కానీ కట్లు ఇట్లా ఏముంటాయి. సో ఎందుకు రావడానికి ఆపుతున్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఎవరైనా మీకు ఈ విషయం తెలిసిన తర్వాత నార్మల్గా సవారు వస్తాడు అబ్బాయికి అని తెలిసిన తర్వాత మీకు పడని వాళ్ళు లేదా చెడు చేసే వాళ్ళు నార్మల్గా ఉంటారు. సో వాళ్ళ కళ్ళలో మీరు పడితే ఖచ్చితంగా వాళ్ళు ఆపుతూ ఉంటారు అన్నమాట. అది ఆపే శక్తి ఉంటుంది వాళ్ళకి, బట్ డైరెక్ట్గా కట్టుబడే శక్తి ఉండదు. సో వాళ్ళు లైవ్లో చూస్తూ అంటే మనం రప్పిడని ట్రై చేస్తూ అంటే కూడా వాళ్ళు ఆపేస్తారు, ఆ శక్తి ఉంటుంది. నేను నోటీస్ చేసిన అది. సో ఇట్లా అన్నట్టు. సో వాళ్ళ నుండి తెలిసింది వస్తుంది అని తెలిసినప్పుడు కొద్దిగా రక్షణగా ఏదైనా మనం దగ్గర ఉంచుకోవడము యూజ్ చేయడము బెటర్ అన్నట్టు. సో ఇట్లా. అండ్ ఇక వస్తుంది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఫ్రైడే 1 ఇయర్ బిఫోర్ నుండే ఫ్రైడే కింద పడుకోవడము, ఫ్రైడే నాన్ వెజ్ తినకపోవడము, తాగడం ఏదైనా అలవాటు ఉంటే తాగకపోవడము. సో ఇట్లా చేస్తే అంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క చూపు అనేది ఇంకా హెవీగా మన మీద పడుతుంది, అంటే మనం చేసే నీతి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్లా అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే సవారి రాకముందుకు కట్లు పడవు. సో రావడానికి ఏదైనా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు దాన్ని, అంతేగాని సవారి రాకముందుకే కట్లు పడ్డాయి, 3 కట్లు ఉన్నాయి, 11 కట్లు ఉన్నాయి అనేది విషయం అయితే కాదు నా దృష్టిలో అయితే. అదైతే ఉండదు. సో ఇది అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఇట్లా రాదు, మరి చెప్పినాము వాళ్ళ నీడ ఉంది, వచ్చే అవకాశం ఉంది. సో అది ఎట్లా రావాలి బయటికి అని అంటే నార్మల్గా అంటే రప్పించే వాళ్ళకి ఏంటి అని అంటే ఒక పద్ధతి ఉంటుంది.
ఏంటిది ఫస్ట్ సవార్ల కాడికి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఎవరినైతే తీసుకొస్తారో సో ఏ చెడున్నా కానీ మనము ముందు తీసేయాల్సి ఉంటుంది. సో ఏదైనా అతను తప్పు చేసినా కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అతని ప్రీవియస్గా ఏదో కొన్ని తప్పులు చేసి ఉంటాడు, లేకపోతే ఏదైనా చేయరాని పనులు చేసి ఉంటాడు. సో ఇట్లాంటి అంటే ఒకవేళ తను సువర్ అంటాం నార్మల్గా పిగ్ తింటే మాత్రం ఖచ్చితంగా రాదు. సో ఆ పర్సన్ ఒకవేళ తిని ఉన్నాడు అని అంటే నార్మల్గా తినరు ఎవరు కూడా, బట్ బై మిస్టేక్ ఏదో తిని ఉంటే అడవిదైనా సంథింగ్ నార్మల్ లోకల్దైనా తింటే మాత్రం సవర్ అనేది ఖచ్చితంగా రాదు ఆ పర్సన్కి. దెన్ ఇంకో విషయం ఏంది ఇక్కడ చెప్పరు, ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ తీసుకొస్తారో ఇప్పుడు వస్తుంది అని చెప్పిపోతారు, ఇట్లా దేవుడు ఉన్నది వీళ్ళు వస్తుంది అన్నారు ఇంక వస్తలేదు అన్నప్పుడు ఆ పర్సన్ని ఆల్వాకాడికి తీసుకొచ్చిన తర్వాత సో ముందుగా వాళ్ళైనా లేకపోతే వేరే వాళ్ళైనా 7 బావిల వాటర్ ఉంటాయి కదా నార్మల్గా మనకి బావిలు ఉంటాయి కదా లేదా బోరింగ్లను ఉంటాయి. సో అక్కడ బోర్ లైన్ ఉంటాయి. సో 7 ప్లేస్ల కాంచి అంటే ఒకటే విలేజ్లో 7 ప్లేస్ల కాంచి వాటర్ ఒక 1 లీటర్ 1 లీటర్ 2 లీటర్స్ 2 లీటర్స్ బాటిల్ తీసుకుంటే బిన్నెడ్ అయితే. సో వాటితోటి ముందు స్నానం చేయాలి, అలవాగానే చేపియాలి. చేయించిన తర్వాత అతన్ని ముగ్గు రాపియాలి, అంటే సవార్ల ముందు ముగ్గు రాపియాలి. ముగ్గు రాపించాలంటే ఇట్లా ఇట్లా కూర్చొని తప్పు ఏదైనా తప్పులు ఉంటే క్షమించు, ఇంకోసారి అట్లా తప్పులు చేయను, నీతిగా ఉంటా అని 3 సార్లు ముగ్గు రాపియాలి. ముగ్గు రాపించిన తర్వాత ఆ పర్సన్ నిలబెట్టిన తర్వాత మనం ఇప్పుడు నార్మల్గా మనం చేసే ప్రొసీజర్ ఉంటుంది కదా, మనం సవర్ రాపేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లా చేయడానికి ట్రై చేయండి. లేదు అట్లా కూడా రాకపోతే మన దగ్గర ఒక దర్గా ఉంటుంది కదా నియర్లో, సో ఆ దర్గా కాడికి తీసుకెళ్ళి ఆ దర్గా కాడ అంటే సవార్లకు సంబంధించిన దర్గా ఉంటుంది ప్రతి ఒక్క ప్లేస్లో కూడా. సో ఆ దర్గా కాడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకి బియ్యం, వాళ్ళ ఇంట్లో కలిసి బియ్యం అండ్ కుడుకలు 2 కుడుకలు, ఒక సవాళ్ళ మీద వేస్తాం ఎండి కుడుకలు ఉంటాయి కదా, కుడుకలు తమలపాకులు అండ్ ఖర్జూర 2 ఖర్జూర తీసుకెళ్ళి ఆడబెట్టేసి ధూపం వేయాల్సి ఉంటుంది. ధూపం కూడా ఎట్లా అంటే 3 రకాలటువంటి ధూపాలు కలిపిందంటే ఊదని కాదు, గుగ్గిలం మైసాచి ఊదు 3 కాదు. అంటే శక్తిని ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే శక్తిని లేపాలనంటే ఖచ్చితంగా ఒక 3 రకాలటువంటి సాంబ్రాణి పొగలు అయితే కలపాల్సి ఉంటుంది. ఊదు కాదు, గుగ్గిలం మైసాచి ఊదు 3 కలుపుకొని ఆడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అతను నిలబెట్టిన తర్వాత ఆయన చేతులు మీదుగా ఊదుబస్సు ముట్టియాలి దర్గా కాడ. చలో ఆయన దండం పెట్టుకొని ఆడ ఉంటే మనము నార్మల్గా సవారి తెప్పించే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఫస్ట్ ఎవరైతే ముజావర్ ఉంటాడో ఆయన ఫాతిహా ఇచ్చిన తర్వాత ఫాతిహా అయిపోయిన తర్వాత ఆ ఊదు ముగ్గులం మైసాచి వేస్తాము. వేసిన తర్వాత ఈయనే ఆ ముజావారి 11 సార్లు దరువు చదివైన మీద ఊదాలంటే దమ్ చేయాలన్నట్టు. చిన్న దరుదైనా కాదు, చదివేసి ఇట్లా 11 సార్లు ఊదాలి. ఊదిన తర్వాత వెనక డప్పు సప్పుడు అవుతా అంటే ఈ సవారి రప్పించే వ్యక్తి అంటే నార్మల్గా దేవుడు వచ్చిన వ్యక్తి ఉంటాడు కదా, సో అప్పుడు ఆయన ఎగురుకుంటూ ఆవేశంగా ఆయనకి రప్పియడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అప్పుడు ఖచ్చితంగా 90%కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ముక్కు రాగాలి, ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, ఆయన వస్తే ఏలుకుంటా అని. ఇట్లా చేసిన తర్వాత ఒకవేళ ఆల్వాకాడ జరగలేదు ఇట్లా అంటే దరాక్కడ ఖచ్చితంగా వాళ్ళకి సవారీ తెప్పించే పవర్ అనేది అక్కడ 90% ఉంటుంది మనకి అట్లా అన్నట్టు. సో ఇది యూజ్ చేయండి, ఒకవేళ మీకు ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. సో ఇట్లా చేస్తే మీకు ఎవరైతే వస్తుందో అంటే నార్మల్గా వాళ్ళకి వస్తుంది అనేసరికి చాలా నమ్మకం అయిపోతుంది. నమ్మకం ఇగ వస్తలేదు అగొస్తలేదు అని బాగా డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని సవాళ్ళు చెప్పే వాళ్ళ దగ్గర తీసుకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని పాస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా లైట్ తీసుకుంటూ ఉంటారు, లేదా కట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని పిచ్చోళ్ళని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, కట్లు అనేవి ఆల్మోస్ట్ 90% ఉండవు సవారి రాని వ్యక్తిలో. కాకపోతే ఎవరో రాకుండా ఆపుతున్నారు అని అంటే ఆపడం కాదు, కొద్దిగా నజర్ వల్ల అంటే ఈ అబ్బాయికి వస్తుందట అనే ఒక్క మాట లేకపోతే చెడు చూపు వల్ల కొద్దిగా ఆగిపోతూ ఉంటుంది. సో అది పెద్ద విషయం అయితే కాదు. సో ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు సవాల్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో.